హలో వ్యూవర్స్, నేను మీ దేశం ఎదరమేల లంకేష్ మాట్లాడుతున్నాను. మనకి ఈ వర్షాలు ఎందుకు నమోదవుతున్నాయి, ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి, రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా నమోదవుతుంది అన్న దాని గురించి ఈ వీడియోలో వివరంగా అందిస్తాను. ముందుగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేయండి మరిన్ని వీడియోల కోసం. మనం చెప్పిన విధంగానే మే 9, 10 తేదీల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదవుతాయని చెప్పడం జరిగింది. ఆ విధంగానే మన దివిసీమ సముద్రం వెంబడి భాగాల్లో ఈరోజు మార్నింగ్ సమయంలో అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులతో వర్షాలు అనేవి నమోదవడం జరిగింది. ఈరోజు నమోదైన వర్షపాత వివరాలు ఒకసారి వివరంగా చూద్దాం. గుడ్లవల్లేరు కృత్వేను 19.5, మచిలీపట్నం చిన్నాపురం 18.25, పమిడిముక్కల లంకపల్లి 15.5, గూడూరు 7.0, పెడన పెనుమల్లి 3.0, నందమూరు 2.5, గుడివాడ 1.75, నాగలంక బావుదేరిపల్లి 0.75, ఘంటసాల 0.75 మిల్లీమీటర్ల వర్షపాతం అనేది నమోదైనది. ప్రస్తుతం చూస్తున్న శాటిలైట్ ఇమేజ్ ప్రకారం అయితే బంగాళాఖాతం నుంచి తేమ గాలులు అనేవి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రంలోనికి విస్తరిస్తున్నాయి. ఆ విధంగానే వర్షాలు అనేవి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చూస్తున్న మనం మ్యాప్ పాయింట్ చిత్రంలో శ్రీలంక సమీపంలో ఒక ఉపరితల ఆవర్తనం అనేది ఏర్పడింది. ఆ ఉపరితల ఆవర్తనం ప్రభావం వలన సముద్రం నుంచి వచ్చే తేమగాలులు మన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రంలోనికి సముద్రానికి దగ్గరగా ఉండే భాగాల్లో తేమ శాతం అనేది ఎక్కువగా అధికంగా నమోదవుతుంది. కాబట్టి మన దివిసీమ సముద్రానికి దగ్గరగా ఉండే భాగాల్లో కృష్ణా, గుంటూరు, బాపట్ల, అలాగే నెల్లూరు, విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ వివిధ పరిసర ప్రాంతాలు అంటే సముద్రానికి దగ్గరగా ఉండే భాగాల్లో తేమగాలులు అనేవి విస్తరిస్తున్నాయి. కాబట్టి మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే మే 15 వరకు కొనసాగుతుంది. మే 15 వరకు వాతావరణం ఏ విధంగా నమోదవుతుంది అంటే ఎండల తీవ్రత అనేది నమోదవుతుంది. ఆ విధంగానే వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులతో నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మధ్యాంధ్ర జిల్లాల వంటి కృష్ణా, గుంటూరు, అలాగే దివిసీమ భాగాలు అవనిగడ్డ, నాగలంక, కోడూరు, మచిలీపట్నం, సముద్రానికి దగ్గరగా ఉండే భాగాల్లో, అలాగే మోపిదేవి, పెద్దకల్లేపల్లి, చల్లపల్లి వివిధ పరిసర ప్రాంతాలు, అలాగే బాపట్ల, ప్రకాశం, విజయవాడ, ఏలూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ ఈ జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ వర్షాలు ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు అయితే లేవు, తక్కువగా నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల వంటి విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, తుని, టెక్కలి, సోంపేట, నర్సీపట్నం, గజపతి నగరం, చింతలవలస, రాజాం, బొబ్బలి, పార్వతీపురం, మన్యం జిల్లా, అరకు, పాడేరు, రంపచోడవరం వివిధ పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో నమోదయ్యే అవకాశాలు అయితే అక్కడక్కడ మాత్రమే నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒక ఊర్లో ఉంటే మరొక ఊర్లో వర్షం అనేది నమోదవ్వవు. ప్రకాశం జిల్లాల వంటి దర్శి, వినుకొండ, మార్కాపురం, గిద్దలూరు, నరసరావుపేట, అద్దంకి, చిలకలూరుపేట, పొదిలి వివిధ పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు అనేవి ఉరుములు మెరుపులతో నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని యూట్యూబ్ కమ్యూనిటీలో అందించడం జరుగుతుంది, గమనించగలరు. రాయలసీమ అలాగే తెలంగాణ రాష్ట్రంలో తక్కువగా వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ వర్షం నమోదైతే కనుక తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి తక్కువ చోట్ల అక్కడక్కడ మాత్రమే నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని యూట్యూబ్ కమ్యూనిటీలో అందిస్తున్నాను. అలాగే ఈ వర్షాలు అనేవి మే 10, 11, 12, 13, 14, 15 తేదీల వరకు అక్కడక్కడ మాత్రమే నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే తేమ శాతం ఎక్కువగా నమోదవుతుంది కాబట్టి వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే తేలికపాటి నుంచి మోస్తారుగా నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం శ్రీలంక దగ్గర కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం అనేది నా అంచనా ప్రకారం అయితే అది ఒక అల్పపీడనంగా మారే అవకాశాలు అయితే రానున్న రోజుల్లో కనిపిస్తుంది. ఒకవేళ అల్పపీడనంగా ఏర్పడితే మన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రానికి వర్షాలు అనేవి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా మనకి సమయం ఉంది కాబట్టి దాని గురించి క్లారిటీగా రానున్న రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను. జూన్ నెలలో మనకి నైరుతి ఋతుపవనాలు అనేవి ప్రవేశిస్తాయి. జూన్ మొదటి వారంలో కేరళను తాకి, రెండో వారంలో రాయలసీమను, అలాగే 3 లేదా 4వ వారంలో మన ఆంధ్రప్రదేశ్ మొత్తానికి విస్తరించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక జూన్లోనే మనకు వర్షాలు అనేవి ప్రారంభం అవుతాయి. ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని యూట్యూబ్ ఛానల్లో అందిస్తాను, ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.